వెల్కమ్ టు డి6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ఇవాళ మనము ఒక మంచి నా శిష్యుడు, తర్వాత తెలంగాణ ఉద్యమకారుడు, ఇవాళ వర్గీకరణ ఉద్యమంలో కూడా అత్యంత కీలక భూమిక పోషిస్తున్న వ్యక్తి, మాలల నుండి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో వర్గీకరణ జరగాలని చెప్పేసి మొట్టమొదటి నుండి వాదిస్తున్న వ్యక్తి. అలాగే వర్గీకరణ వ్యతిరేకవాది కాదు, వర్గీకరణకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి చాలా సందర్భాల్లో నేను మీటింగ్లలో కూడా, ఎంఆర్పిఎస్ మీటింగ్లో కూడా దాదాపుగా నేను ఆయన చూశాను ఉస్మాన్ యూనివర్సిటీలో. కాబట్టి అట్లాంటి వర్గీకరణను సమర్థించే మాలల నుండి ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి నేను మొదటి నుండి భావిస్తున్నా. ఈ క్రమంలోనే మందల భాస్కర్ గారిని మన డి6కి గత వారం రోజుల నుంచి రండి ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పేసి అంటుంటే ఆయన బిజీ ఉన్న కారణంగా రాలేదు. ఈరోజు వచ్చాడు. మన తమ్ముడు జై భీమ్ సార్. సో వెల్కమ్ టు డి6 అమ్మ. ఇప్పుడు మీరు మాలలుగా, తర్వాత వాళ్ళ తరఫున పోరాటం చేస్తున్న నాయకులుగా, విద్యార్థి నాయకులుగా, ఉద్యమ నాయకులుగా వర్గీకరణకు మరి ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీరు? మేము మాల సంఘాలుగా కానీ, మేము మాల యువతగా, విద్యార్థులుగా, తెలంగాణ ఉద్యమంలో, సామాజిక ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకత్వం కానీ, యావత్ తెలంగాణ సమాజాన్ని కానీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవడానికి వ్యతిరేకం కాదు. మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు. ఈ ఎస్సీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లని ఒక కులాన్ని చేర్చాలన్నా, ఒక కులాన్ని తీసివేయాలన్నా పార్లమెంట్లో చట్టం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దాని మీద మేమందరం కూడా మాల సామాజిక వర్గంగా మేము మాట్లాడుతూ ఉన్నాం, చెప్తా ఉన్నాం, చైతన్యం చేస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు పార్లమెంట్లో చట్టం చేయాల్సింది ఎవరు? పార్లమెంట్లో చట్టం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరికి ఉందంటే సుప్రీంకోర్టుతో తీర్పు ఇప్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. సో సుప్రీంకోర్టుతో తీర్పు ఇచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేతులు ఉంది కదా. సో బీజేపీ చేతిలో ఉండాలంటున్నారు కదా. అవును, ఇవాళ సుప్రీంకోర్టు అంటే కేంద్రంతో సంబంధం లేకుండానే మళ్ళీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాష్ట్రాలు చేసుకునే అధికారం ఇచ్చినాక మళ్ళీ మీరు ఎందుకు బీజేపీని అడుగుతున్నారు? ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును లోతుగా మనం పరిశీలిస్తే, సుప్రీంకోర్టు తీర్పు నరేంద్ర మోడీ వల్లనే వచ్చింది అని మందకృష్ణ గారు చాలా మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మేమేం చెప్పదలుచుకున్నామంటే, సుప్రీంకోర్టు 2024లో ఎందుకు కొట్టివేసింది, మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అదే సుప్రీంకోర్టు మీరు చేసుకోవచ్చని చెప్పడం వెనకాల, దాని వెనుకాల ఉన్న రాజకీయాలని ఈ యొక్క తెలంగాణ సమాజం కానీ, ఆంధ్ర సమాజం కానీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మందకృష్ణ గారిని మనము ఆయన స్టేట్మెంట్ను చూస్తే, సుప్రీంకోర్టు తీర్పును కూడా పూర్తిగా అధ్యయనం చేయకుండా, ఆయన ఏదైతే గతంలో ఏబిసిడి వర్గీకరణ జరిగిందో అలా చేయాలి అనే విధంగా మాట్లాడుతున్నారు. కానీ నిజంగా ఎస్సీల రిజర్వేషన్లకు సంబంధించినటువంటి 2006లో సుప్రీంకోర్టు కొట్టివేస్తే, మరి మందకృష్ణ గారు 2004లో ఏ కారణాల చేత సుప్రీంకోర్టు కొట్టేసింది అనుకుంటున్నారు? 2004లో అక్కడ సుప్రీంకోర్టు కొట్టివేసిన సరే ఎందుకు కొట్టివేసింది అంటే, సరే ఆ రాష్ట్రానికి సంబంధించిన వేసిన కమిషను సెన్సెస్ సరిగా లేవని, ఈ యొక్క 59 కులాలను, కొన్ని ఉపకులాలను గుర్తింపు లేదని, వాళ్ళ పాపులేషను తగ్గట్టు కూడా ఆ పాపులేషన్ ఇంకా చాలా ఉపకులాలు కూడా ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళని లెక్కలేయలేదు. అప్పుడున్నటువంటి కడియం శ్రీహరి గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గీకరణ చేయాలనేటువంటి అడావిడిలో సుప్రీంకోర్టు వర్గీకరణ చేయాలని చెప్పేసి అని ప్రాపర్ సెన్సస్ చేయకుండా, ప్రాపర్గా ఉద్యోగ లెక్కలు తీయకుండా, విద్యాపరమైన లెక్కలు తీయకుండా, భూముల లెక్కలు తీయకుండా ఆ అడావిడిగా చేసినటువంటి విధానాన్ని మేము ఖండిస్తాం. ఇంకోటి కూడా అంటే 341 రాష్ట్ర పరిధిలో లేని అంశము. చంద్రబాబు నాయుడు 341 ఒకటి ఇచ్చాడు, తర్వాత 338 ప్రకారంగా జాతీయ కమిషన్ అనుమతి లేకుండా చట్టం చేశాడు. కాబట్టి ఈ 2 కారణాల చేత మేము కొట్టేశామని చెప్పేసి మేము మేజర్ గా ఇది ఒకటే కారణం కాదు సార్. ఇప్పుడు ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణ అనేది చేయాలంటే పార్లమెంట్లో 2/3 మెజారిటీ అవసరం. అంతేవిధంగా 341 క్లాసులు సవరించాల్సిన అవసరం ఉంటుంది.
ముఖ్యంగా ఏదన్నా ఈ 338 సంబంధించినటువంటి ఈ క్లాజు ఎస్సీ ఎస్టీ పాలసీలు ఏమైనా చేయాలన్నా 338 ప్రకారమే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ అప్రూవల్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చేయకుండా చేశారని 2004లోనే చెప్పినప్పటికీ మేము మందకృష్ణ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం. మీరు 2004లో సుప్రీంకోర్టు చెప్తే మీరు ఈ మిగతా ఇప్పుడు 2024 వరకు కూడా మీరు ఏం చేశారు? పార్లమెంట్లో కదా ఇది చేయాల్సినటువంటి చట్టం. పార్లమెంట్ పైన కదా మీ యుద్ధం, ఈ యొక్క అధికారం ఉన్నటువంటి బీజేపీ పైన కదా మీ యుద్ధం. ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇప్పించడంలో చంద్రచూడ్ గారి ఉన్నారు, నరేంద్ర మోడీ గారి సహకారం వల్ల చంద్రచూడ్ గారు ఇప్పించారని మీరు అన్నారు. మరి మేమేమంటున్నామంటే ఇదే రెండు కులాల మధ్యన పంచాయతీ కారణమై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మాలా మాదిగల మధ్యన మాలలు వద్దంటున్నారు, మాదిగలు కావాలంటున్నారని మీరు చేస్తున్నటువంటి ప్రాపగండ ఏదైతే ఉందో ఇది బీజేపీకి ఉపయోగపడే ప్రాపగండ. మీరు సుప్రీంకోర్టు తీర్పును చదవరు, ముఖ్యంగా రాజ్యాంగంలో రిజర్వేషన్ ఏ ప్రాతిపదిక ఇచ్చారో కూడా తెలుసుకోరు. మొన్న రెడ్ల మీటింగ్లో కూడా మన బీసీలకు చేశారు కాబట్టి ఎస్సీలకు కూడా రిజర్వేషన్ చేస్తే అయిపోతుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. మేము ఆయనకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఎస్సీల రిజర్వేషన్ ప్రాతిపదిక క్యాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల వచ్చింది, వాళ్ళ అంటరానితనం వల్ల వచ్చింది. బీసీలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబాటు వల్ల వచ్చింది. క్రిమిలేర్ అనే సమస్య కూడా బీసీలలో కూడా క్రిమిలేర్ చేయొద్దని చెప్పింది 1992లో ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. అప్పుడు వాళ్ళకు ఏబిసిడి వర్గీకరణ అంశం ముందు వచ్చినప్పుడు వాళ్ళకు బీసీలలో కూడా క్రిమిలేర్ ఉండదని చెప్పారు. బీసీలలో ఏబిసిడి అని వర్గీకరణ జరిగింది. ఆ తర్వాతనే కదా మీరు 94లో మీరు ఉద్యమం చేస్తే నాకు 92 ఉద్యమమే మాకు ఆదర్శం అని చెప్పారు. కానీ బీసీల రిజర్వేషన్ వేరు, ఎస్సీల రిజర్వేషన్ వేరు. ఈ ఎస్సీల రిజర్వేషన్ అంటరానితనం వల్ల వచ్చిందనే విషయాన్ని తను తెలుసుకోవాలి. మేమేమంటున్నామంటే రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి బీసీలకు ఈజీ అయింది, కేంద్ర పరిధిలో ఉంది, లిస్ట్ లో ఉంది కాబట్టి ఎస్సీ ఎస్టీలని చేయడం కుదరదని చెప్పేసి 9 మంది జడ్జిలు ఇంద్రసాని కేసులో చెప్పారు కదా సార్. అప్పుడు 9 మంది జడ్జీలు ఇంద్రాసాని కేసులో చెప్తే ఇప్పుడు 6 చెప్పారు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడైతే అగ్రవర్ణ పార్టీలు కానీ ఈ దళితులను చీల్స్తారనేటువంటి ఆలోచన ఆయన ముందే చేసి ఈ ఎస్సీలను ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తీసివేయాలన్నా పార్లమెంట్కి అత్యున్నతమైనది పార్లమెంట్ కాబట్టి రాష్ట్రాలకు పవర్ ఇస్తే స్థానిక సంస్థలకు ఇస్తే వీళ్ళందరూ కూడా ఓటు బ్యాంకు రాజకీయాల్లో వీళ్ళని విడదీస్తారనే ఆలోచన ముందుంది. కానీ మరి ఇక్కడ ఇప్పుడు ఏ కులం చేర్చడం తీసేయడం కాదు కదా మేము అంటున్నది, ఏబిసిడి అంటున్నాం కదా, దాంట్లో చేర్చడం తీసేయడం ఎక్కడ ఉంది అంటున్నారు కదా. నేనేమంటున్నాను సార్, ఏబిసిడి అనేటువంటిది చేయడం అనేటువంటి ఏబిసిడి ఎందుకు చేయాలి? 59 కులాల యొక్క కుల జనగణన చేయమంటున్నాం. మేము అంటున్నది ఏంటంటే సెన్సస్ చేసేటువంటి రైట్ కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ తెలంగాణకు సంబంధించిన మొత్తము దళితులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ భూములు ఏంటి, వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ ఉపాధి అవకాశాలు ఏంటి, వీటన్నిటిని మొత్తం లెక్కలు తీయమంటున్నాం. మేము లెక్కలు తీసిన తర్వాత ఈరోజు మీలాంటి మేధావులు ఉన్నారు, మీ మేధావులతో మందకృష్ణ గారు ఎప్పుడన్నా ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మాదిగ మేధావులతో ఒకసారి మాట్లాడాడా, మాల మేధావులతో మాట్లాడాడా, బయట ఉన్నటువంటి పౌర సమాజంలో ఉన్న ప్రజా సంఘాల రూపంలో మేధావి వర్గం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ సుప్రీంకోర్టు తీర్పు అవగాహన లేదా అంటున్నా నేను. 30 సంవత్సరాలుగా మొన్న ఠాగూర్ ఆటంలో మీటింగ్ జరిగింది, చాలామంది మేధావులను పిలిచినటువంటి వాళ్ళు మేము అది న్యాయమైన డిమాండ్ మేము మద్దతు ఇస్తున్నామన్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పు ఏంటి? అసలు ఈ యొక్క ఎస్సీల వర్గీకరణను 2004లో ఎందుకు కొట్టివేసింది? ఈ యొక్క 20 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఈయన ఎక్కడ ఇంప్లీడ్ అయ్యాడు? పంజాబ్కు సంబంధించినటువంటి కేసులో తను ఇంప్లీడ్ అయ్యి తను వచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తీర్పుగా చెప్పబడుతున్న విధానం కూడా కరెక్ట్ కాదు కదా. అంటే ఇప్పటివరకు మీ ఉద్దేశంలో 2004లో కొట్టుడు పోతే సుప్రీంకోర్టు ఇంతవరకు ఆయన దాన్ని రివ్యూ పిటిషన్ వేయలేదు. మందకృష్ణ గారు నిజంగా రిజర్వేషన్ వర్గీకరణ జరగాలి, మాదిగలకు న్యాయం జరగాలి, మాదిగల తరపున నేను ఒక రిజర్వేషన్లను తెచ్చినటువంటి వ్యక్తిగా చరిత్ర నిలబడిపోవాలని నీకు ఉంటే నువ్వు రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని మేము అడగదలుచుకున్నాము. రివ్యూ పిటిషన్ వేయలేదు, నువ్వు అందులో ఇంప్లీడ్ అయ్యావు. ఎవరు చెప్తే ఇంప్లీడ్ అయ్యావు? నరేంద్ర మోడీ పెరేడ్ గ్రౌండ్లో నీ మీటింగ్ పెట్టించి తర్వాత చంద్రచూడ్ దగ్గరికి వెళ్ళి తను ఎట్లయితే ఈ వర్గీకరణ అనేటువంటి ఇష్యూను మనము కొంచెం లేపాలి, మనకు ఎన్నికల్లో మొన్నటి జరిగినటువంటి 3వసారి ఎన్నికల్లో ఓట్లు తక్కువ వచ్చాయి, ఈ దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మాదిగ ఓట్లను చీల్చాలని మందకృష్ణను పావుగా పెట్టి
ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు ఇప్పించారు. ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇప్పించడంలో సపోర్ట్ ఎవరిదున్నదో ఒకసారి నేను అన్న కూడా అర్థం చేసుకోవాలని చెప్తా ఉన్నాను. ఆయనకు తెలుసు కదా ఇది బీజేపీ సహకారంతో తీర్పు వచ్చిందని అన్నది వాస్తవం. అది మీడియా రూపంలో ఉన్నది కదా, మీడియా రూపంలో ఉంది కదా. అందుకే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే కృష్ణన్న మాదిగ ప్రజలకు కూడా మోసం చేయొద్దని మేము చెప్పదలుచుకున్నాం. మనం ఈ రోజు వర్గీకరణను మాత్రం మీరే మాలలు ఆడుకుంటారు. మీరు చూడండి సార్, మా తరపునున్న మాల సామాజిక వర్గం వివేక్ నుంచి మొదలు పెడితే ముఖ్యంగా మాల మీద మీరు అబ్జర్వ్ చేయండి. శాసన మండలిలో గోరటి వెంకన్న గారు మాల సామాజిక వర్గం తెలంగాణలో ఏం తక్కువ లేదు, మేము రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకం కాదు అని తన యొక్క శాసన మండలిలో మాట్లాడారు. గంట చక్రపాణి గారు కూడా మేము మద్దతే, కానీ ఎవరికి నష్టం జరగకుండా చేయాలని చెప్పారు. మొత్తం మాల యువత కానీ మేము మా మాల సంఘాలను కానీ మేము కూర్చొని మాట్లాడాం. వ్యతిరేకంగా ఉన్నారు కదా దీనికి. ఆంధ్ర మాల సామాజిక వర్గం మాత్రం ఎంఆర్పిఎస్ ఉద్యమం పట్టింది, ఆంధ్రలో తెలంగాణకు సంబంధం లేదని చెప్పదలుచుకున్నాను. ప్రకాశం జిల్లా ఈదుముడిలో మందకృష్ణ గారు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఆంధ్ర ప్రాంతంలో పుట్టడానికి కారణం ఆయన. కానీ తెలంగాణ మాలమాదిగలు ఆంధ్ర మాలమాదిగల కన్నా వెనుకబడుతున్నారు. ఒక 3 తరాల జనరేషన్ వెనుకబడి ఉంది. ఇది నిజాం స్టేట్లో ఉన్నాము, వీళ్ళకు భూములు లేవు, ఉపాధి అవకాశాలు లేదు, కూలీలుగా బతికారు, వాళ్ళ వృత్తులు చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని కొనసాగించారు సార్. ఇక్కడ మాదిగలు కూడా కుల వృత్తి అయినా చెప్పులు కుట్టుకోవడం కానీ తోల పరిశ్రమలో పనిచేసుకోవడం చదువు కోసం ఎవరు పోలేదు. మాలలు చేసిన వృత్తులు ఏవైతే ఉన్నాయో సార్, మా మాల సామాజిక నీరెడ్డి కానీ, పంబాల కానీ, నేతకాని కానీ, సుంకరాయన కానీ, బేగరి కానీ, అయ్యవార్లు కానీ, వీళ్ళంతా కూడా గుర్రం మాల కానీ ఇంకా ఎవరైతే మా అనుబంధంగా ఉన్న కులాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో వ్యవసాయ కూలీలు ఎక్కువ. ఒక సుంకరితనం చేయడం, ఊర్లో గ్రామ రక్షకుడుగా సేవకుడు అంటారు, షేక్చింది అంటారు కొన్ని ఏరియాలో. ఇప్పుడు నీరెడ్డి అంటే చెరువులు కాపాడేది అంటున్నాం, శవాలు కాల్చే దగ్గర ఉన్నారు. ఆ పూజారి వర్గం వైష్ణవాన్ని శైవాన్ని ఇప్పుడు మాల దాసరి, మాల పంబాల, ఎవరైతే ఇప్పుడు అయ్యవారు ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి పూజలు చేస్తే అక్కడ వచ్చేటువంటి పైసా 2 పైసలతో జీవనాన్ని కొనసాగించారు సార్. ఊర్లో ఉన్నటువంటి కులాలతో సంబంధం ఉండడం వల్ల తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మా ఏరియాలో దొరలు వ్యవసాయం ఉండే, ఆ వ్యవసాయం చేసే కూలీలుగా ఉన్నారు, వ్యవసాయం చేసి పంటలు పండియడంలో క్రియాశీలంగా ఉన్నారు. అందుకే మన్నెపూలు అంటారు. మన్నె అంటే మాల, మన్నె అంటే భూమిని దున్ని చదువు చేసిన వాళ్ళు మాల సామాజిక వర్గం. ఎక్కడ వాళ్ళు చేసిన వృత్తులలో ఎక్కడ మరి భూములు నీరటి చెరువు నుంచి వాటర్ వస్తాయి, ఆ ప్రభుత్వ భూములు కబ్జా చేసుకోవాలి కదా. సుంకరైనకు ఆ భూముల లెక్కలు తెలుసు, ఊర్లో ఉండే జనాభా లెక్కలు తెలుసు, ఎక్కడ భూమిని కబ్జా చేయలేదు కదా, దోచుకునే మనస్తత్వం లేదు కదా. అది మందకృష్ణ గారు మాలలు దోచుకున్నారు. మాలలో మొత్తం కూడా 3 పూటల బిర్యానీ తింటున్నారు. ఇప్పుడు వివేక్ ఫ్యామిలీ దోచుకున్నది అంటున్నారు కదా, ఇప్పుడు దానికి మీ సమానం ఏంది? ఇప్పుడు ఒకటి సార్, వెంకటస్వామి గారు రాజకీయాలకు వచ్చాడు, వాళ్ళ కొడుకు వ్యాపారాలు చేసి వ్యాపారాల్లో దళితులు అనే వాళ్ళు ఉండద్దా? నేనేమంటున్నాను, దళితులు అనే వాళ్ళు వ్యాపారాలు చేయద్దా? మందకృష్ణ గారితో కలిసి పనిచేసిన వాళ్ళు ఎంతమంది వ్యాపారాలు చేస్తున్నారండి? ఎంతమంది వ్యాపారవేత్తలు తయారు చేసినాం, ఎంతమంది రాజకీయ నాయకులు తయారు చేసినాం, ఎంతమంది ఐపీఎస్లు. తెలంగాణ నుంచి మాలామాదిగలు ఐఏఎస్లు ఐపీఎస్లు అత్యంత తక్కువ. వాళ్ళకు విద్యకు సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఏమైనా మీరు ఏర్పాటు చేశారా? లేకపోతే ప్రభుత్వాలను ఏమైనా డిమాండ్ చేశారా? ఒక దళితులకు ప్రత్యేకమైన ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి, ఒక యూనివర్సిటీ ఉండాలి అని ఇప్పుడు డిమాండ్ చేశారా? మీ ఉద్యమం అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా పనిచేయాలనుకుంటే భూమిని జాతీయం చేయాలని చెప్పాడు అంబేద్కర్, పరిశ్రమలను జాతీయం చేయాలని చెప్పాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన ప్రకారమే బ్యాంకులను జాతీయం చేశారు. ఇవి జరగాల్సినటువంటి అవసరం ఉండే కదా. వాడలేదు, ఇప్పుడు పోస్టులో వాడలేదు, 30 సప్లా నిధులు ఇప్పుడు మా మందకృష్ణ గారు నేను కూడా అది అడగదలుచుకున్నా. మాలలు తెలంగాణలో మీకేమైనా లెక్కలు ఉంటాయి బయట పెట్టండి. నిజంగా మాలలకు ఇన్ని ఉద్యోగాలు తిన్నారు, మాలలకు ఇంత భూమి ఉంది, మాలలకు ఇన్ని పరిశ్రమలు ఉన్నాయి, మాలలో వాళ్ళ జనాభా కన్నా ఎక్కువ తీసుకున్నారు. కార్పొరేషన్ బెనిఫిట్స్, ఎస్సీ కార్పొరేషన్ బెనిఫిట్స్ కానీ, ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, మళ్ళీ అదే దళిత బంధువులు కానీ, ఇవన్నీ లెక్కలు తీయమని చెప్తా ఉన్నాం. మేము ప్రభుత్వానికి కూడా అదే చెప్తున్నాం సార్. నిజంగా మా 59 కులాలలో ఎవరైతే ఎక్కువ అవకాశాలు 20 ఏళ్ళలో తీసుకుంటే వాళ్ళకు తక్కువ రిజర్వేషన్ ఇవ్వాలి, ఎవరైతే తక్కువ తీసుకున్నారు వాళ్ళకి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధమా అంటే నేను చర్చకు రమ్మంటున్నాను. ఎస్, మీరు రండి,
మన దాంట్లో మనం అందరం అన్నదమ్ములు అడ్డరాని కులాలు అయినప్పుడు ఈ 59 కులాలకు మనం పంపిణీ జరిగే మెకానిజం ఇంతవరకు మాట్లాడతలేడు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి, ఏబిసిడి వరకు. ఏబిసిడి చాలా మంది అసలు ఈ జడ్జిమెంట్ లో ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఎక్కడ కూడా ఏబిసిడి అనే పదం లేదు. 566 పేజీలు ఉంది కదా ఈ జడ్జిమెంట్. అవును సార్. ఏబిసిడి అనే పదం లేదు, మాలా మాది అనే పదం లేదు. ఈ జడ్జిమెంట్ 566 పేజీలు. దాంట్లో జస్టిస్ డివై చంద్రచూడ్ది 142 పేజీలు. అలాగే గవాయి గాది 279 పేజీలు. అంటే ఇద్దరిది కలిపితే 500 చిల్లర పేజీలు అవుతున్నాయి ఇద్దరిది కలిపి. అంటే 520 పేజీల ఈ జడ్జిమెంట్ వీళ్ళిద్దరిది కలిపితే ఈ జడ్జిమెంట్లో ఎక్కడ కూడా నేను ఒక లా ప్రొఫెసర్ అడుగుతున్నాను ఈ సందర్భంగా. నేను కూడా మిమ్మల్ని కూడా మాలా సామాజిక వర్గ మేధావులను కూడా అడుగుతున్నా, మాదిగ మేధావులను కూడా అడుగుతున్నాను. నేను ఇందులో ఒక్కటన్నా ఎక్కడన్నా కేటగరైజేషన్ అనే పదం ఏబిసిడి చేయమని ఎక్కడన్నా చెప్పిందా? ఒకటి. రెండవది సబ్ క్లాసిఫికేషన్ చేయమన్నది చెప్తూ కూడా దాంట్లో ఏం చెప్తున్నది అంటే ఈ జడ్జిమెంట్ లో ఏమని చెప్తున్నది, దీంట్లో సబ్ క్లాసిఫికేషన్ ఇస్ కాన్స్టిట్యూషన్ పర్మిసిబుల్ అంటున్నారు. తర్వాత దాంట్లో ఇంకేం చెప్తున్నాడు, డాటా కావాలంటే ఎంపరికల్ డాటా కావాలంటున్నారు. తర్వాత ఈ ఎవరైతే బాగా అత్యంత వెనుకబడ్డ వాళ్ళనో సబ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా 57 కులాలు వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్తున్నది. సో అట్లాగే కాన్స్టిట్యూషన్ యాజ్ ఏ హోల్ అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ జనాభా దామశబద్దుల మాదిగ వేరు, మాలలు వేరు, కులాలు వేరు ఇవ్వట్లేదు. వాళ్ళందరిలో ఎవరైతే వెనుకబడ్డారో వాళ్ళకి ముందు ప్రయారిటీ అంటున్నాడు. అంతేకాకుండా అప్లికేబిలిటీ ఆఫ్ ది క్రిమినల్ కూడా పాటించమంటున్నాడు. ఇది తప్పు. ఇది ఎట్లా అంటే ఇంద్రశాని కేసులో స్పష్టంగా 9 మంది జడ్జీలలో చెప్పింది బీసీలకు కూడా క్రిమినల్ వర్తించదని చెప్పింది. వర్తించదు అని చెప్పింది. ఎస్సీలకు అసలే వర్తించదని చెప్పింది. క్రిమినల్ అంటే సార్ దీని వెనకాల బీజేపీ ఈ దళిత వర్గాలకు భవిష్యత్తులో రిజర్వేషన్ ఉండదు, వీళ్ళకు రక్షణ ఉన్న ఎస్సీ అట్రాసిటీ చూడండి సార్. ఇప్పుడు మనం ఒక దళితుల మీద దాడి జరిగిందని ఎస్సీ అట్రాసిటీ పెడితే స్టేషన్ బెయిల్ ఇస్తున్నారు సార్. అంతేకాకుండా మీరు క్రైస్తవులు అని చెప్పేసి చాలా మందికి ఈ చట్టం చెల్లదని చెప్తున్నారు. నేను ఏమంటున్నాను కులం కాదు వాడు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళ కులం మారుతుందా? అంతే, మారలేదు కదా సార్. మరి మారినప్పుడు కులం వీక్షణ కదా వాడు ఎదుర్కొన్నది. అంతే కదా సార్. మరి ఈ చట్టం వాడి కులం ఉన్నంత కాలం ఈ చట్టం వర్తించాలి కదా. అంతే కదా సార్. ఇప్పుడు ఎస్సీ అట్రాసిటీ ఏ సందర్భంలో వచ్చింది సార్? అప్పుడు కారంచేడు సంఘటన, దళితులని మాదిగలని కమ్మలు చంపివేస్తే అప్పుడు ఉన్నటువంటి ఎంపీలందరూ ఉద్యమం చేస్తే, మొత్తము దళిత మహాసభ పేరు యుద్ధం చేస్తే పార్లమెంట్లో చట్టం చేశారు సార్. ఆ చట్టాన్ని ఇప్పుడు ఏం చేసి పారేశారు సార్. మరి నేనేమంటున్నానంటే కృష్ణన్న లాంటి వాళ్ళకి ఇది తెలియదా? ముఖ్యంగా రాజకీయాల చుట్టూ ఈ దళితుల యొక్క ఇష్యూను తిప్పద్దని మేము కూడా కోరుకుంటాము. నిజంగా మీరు దీని మీద చిత్తశుద్ధి ఉంటే సుప్రీంకోర్టు తీర్పును చదవండి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము ఏ విధంగా కేటగరైజేషన్ చేద్దాము, ABCDEF చేద్దామా, AB చేద్దామా, ABCలు చేద్దామా అనేటువంటిది ఒక మేధావులతో చర్చించాలి కదా సార్. అంతే కదా. ఇప్పుడు ప్రభుత్వాలు ఏముంటాయి సార్, పాలక వర్గాలు, అది టీడీపీ అయినా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, వాళ్ళకు ఒకరికి చేస్తే ఒకరికి నష్టం అవుతుంది. ఏంది ఇష్యూ? ఇప్పుడు ఏకసభ్య కమిషన్ కు మీరు అక్కడ ఇవాళ ఏ రకంగా చేయాలో అనేది అట్లీస్ట్ ఇప్పుడు ఈ ప్రొఫెసర్ అరగోపాలు లేదంటే ఇంకా కోదండరామ్ గారు, నాగేశ్వర్ గాని, తర్వాత పిఎల్ విశ్వేశ్వరరావు గాని. మేము మొన్న మాదిగ ఎంప్లాయీస్, మాదిగ మేధావులు టాగూర్ మీటింగ్ పెడితే వాళ్ళు వచ్చి చెప్పారు. వాళ్ళు వచ్చి అసలు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అయినా లేకపోతే మీటింగ్ అయినా మందకృష్ణ ఉండదు కదా, మేధావుల ఫోరం ఉన్నాడు, మేధావులు మాట్లాడుకోవాలి. ఆ మీటింగ్కి వచ్చారు, అంటే వచ్చింది కూడా వాస్తవం. ఆ మీటింగ్లో ఏం మాట్లాడారు? మేధావి వర్గము న్యాయమైనది, తప్పకుండా చేయాలి. ఎవరు కాదంటున్నారు? ఎవరు వద్దన్నారు? ఇక్కడ 30 ఏళ్ళలో ఎవరు వద్దన్నారు? ఎక్కడ ప్రాబ్లం ఉందో వాళ్ళు చెప్తలేరు. ఆ మేధావుల మధ్యలో కూడా నేనే మేధావులు కూడా వాళ్ళు కూడా డిస్క్రిమినేషన్ కనబడుతుందని నేనైతే భావిస్తా ఉన్నా. కాదు ఇంకోటి ఈ 30 ఏళ్ళ నుంచి అనుకూలమే కదా. 30 ఏళ్ళు అనుకూలమైనప్పుడు ఈ రెండు కులాల మధ్యన ఒక పంచాయతీగా మారినప్పుడు ఈ మిగతా 57 కులాలను కూడా పరిగణలోకి తీసుకొని ఇగో ఈ ప్రాతిపదికన చేస్తే మంచిగా ఉంటుంది. మరి ఎందుకు కృష్ణ గారు ఎక్కడ ఇది మన ఎవరు వ్యతిరేకిస్తున్నారంటే మాలలు వ్యతిరేకిస్తున్నారు సార్. మాలలు ఇప్పుడు 2094 నుంచి మొదలైంది.
97 నుంచి 2000 వరకు అది అమలైంది. కోర్టు పరంగా అది అయిపోయింది, అమలైంది. అమలైన తర్వాత మళ్ళీ 2000 నుంచి 2004 వరకు 2 టైమ్స్, అంటే దాదాపు 7-8 సంవత్సరాలు అమలైంది. మేము ఎక్కడన్నా అడ్డుకున్నామా సార్? అడ్డుకుంటే ఆగుతుందా? ఆగుతుందా? ప్రభుత్వం చట్టం తెచ్చినాక అడ్డుకుంటే ఆగుతుందా? ఇప్పుడు అదే చట్టం అప్పుడు కొట్టివేసింది. కొట్టివేసినప్పుడు మీరు మనం ఏం చేయాలి? అరే ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఎందుకు కొట్టివేసింది అనేది మీరు మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసి, ఇప్పుడు ఎవరైతే నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ ఇక్కడ పెరేడ్ గ్రౌండ్ వచ్చి చెప్పినట్టు అక్కడ కూడా మొత్తం 2/3 మెజార్టీతో చట్టం చేసి 15 రాష్ట్రాలు ఆమోదం చేశారు. రామ మందిరం నిర్మాణం చేశారు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిన. మరి మేనిఫెస్టోలో పెట్టిన మీరు 100 రోజులు వర్గీకరణ చేస్తాను మరి 100 రోజులలో చేస్తామని చెప్పినప్పుడు ఎలా చేయాలనో అన్న నిపుణులు, రాజ్యాంగ నిపుణులు లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలతో మాట్లాడి ఒక ప్రపోజల్ తయారు చేసి వాళ్ళ ముంగట పెట్టాలి కదా సార్. మీకు తెలియదు, లాస్ట్ మొన్నటి జరిగినటువంటి ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీలన్నా పనిచేయండి కానీ బీజేపీ ఓట్లు ఏమని చెప్పేసి అని చెప్పిండు కృష్ణన్న. ఎందుకు చెప్తున్నావు అట్లా? ఎందుకు మీరు అట్లా మిస్గైడ్ చేస్తున్నారు మాదిగ సమాజాన్ని? మేము చెప్పదలుచుకున్నాం. ఈ రోజు ఇప్పుడు భద్రామంతా మాలల మీద కట్టేసి అంతే కదా సార్. ఇప్పుడు నేను మేధావులు కూడా అడుగుతున్నది అది. ఇవాళ హరగోపాల్ గారు కానీ మిగతా మేధావులంతా కూడా ఇవాళ నేను అందులో కూడా చెప్పాను, మొన్న చెప్పిన మీరు పెట్టిన మీటింగ్ లో కూడా చెప్పిన స్పష్టంగా నేను 100-200% వర్గీకరణకు ఒక మాదిగ మేధావిగా అనుకూలము, నన్ను వ్యతిరేక ముద్ర వేస్తున్న వాళ్ళు గమనించండి, మాలలు కూడా అనుకూలం అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. 100% సార్. మేము రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ద్వారా చేయండి, మేము అదే చెప్తున్నాం. నేషనల్ ఎస్సీ చేస్తే మీకు వచ్చే అభ్యంతరం ఏంది? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం సార్. రేవంత్ రెడ్డి గారు చేసిన, ఇక్కడ వచ్చేటువంటి నరేంద్ర మోడీ గారు చేసిన, మీరు ప్రాపర్ సెన్సెస్ చేయండి. అంటే మొత్తానికి అయితే వాళ్ళు మీరు సెన్సెస్ చేయండి. ఈ 59 కులాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి ప్లస్ ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి మొత్తం లెక్కలు తీసి చేయమంటున్నాం సార్. ఇప్పుడు మేము అన్నప్పుడు కృష్ణన్న గారు మాట్లాడుతూ మాలలు మొన్నటి దాకా వ్యతిరేకించారు, మళ్ళీ ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా చేయాలంటారు. అప్పుడేమో రాజ్యాంగబద్ధంగా చేస్తేనేమో అప్పుడు సుప్రీంకోర్టును ఇట్లా మన ఆయన అంటున్న మాట. ఇప్పుడు రాజ్యాంగబద్ధం చేస్తే సుప్రీంకోర్టు ఎందుకు కొట్టేస్తారండి? నాకు అర్థం కాదు. తను మాట్లాడుతున్నది ఏంటంటే అప్పుడేమో కాలుకు పెడితే మెడకేస్తారు, మెడకెత్తారు కాలు పెడతారు అంటున్నారు. మేము ఒకటే సార్, అప్పుడైనా ఇప్పుడైనా మేము చూడండి సార్, దళిత ఉద్యమాలను మీరు అబ్జర్వ్ చేయండి. మాల సామాజిక వర్గం ఎక్కడన్నా మాదిగలను డిస్క్రిమినేట్ చేసినట్టు, మాదిగలకు అవకాశాలు అందకుండా చేసినట్టు, లేకపోతే దోచుకొని తిన్నట్టు ఎక్కడన్నా ఉన్నారా సార్? ఇప్పుడు ఉన్నటువంటి 59 కులాలను మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిజంగానే మన జనాభా పెరిగింది సార్. ఈరోజు 15% మనకు రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు మనం 22% అడగాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సార్ ప్రభుత్వ సెక్టార్ అన్నిటి కూడా బీజేపీ వచ్చిన తర్వాత వాటన్నిటిని ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అమ్ముతుంది సార్. ఈ రోజు అన్న మాట్లాడిందా? కృష్ణ మాట్లాడారు. 95% ప్రైవేటీకరణ ఉంది, 5% ఉద్యోగాలే ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగులు. దానికి 30 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు 30 years ఈ చిన్న విషయానికి. ఒకవేళ మాలలు మొత్తం తిన్నారని అనుకుంటే బ్యాగ్లు ఎందుకు ఉన్నాయి సార్? అంతే కదా. ఈ రెండు కంపెనీ నష్టపోయినాయి సార్. నేను ఇంకా సార్ ఇంకోటి మీకు ఇంకా చెప్పాలి. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర మాలలు, ఆంధ్ర మాదిగలు తెలంగాణ మాల మాదిగల కన్నా అన్ని విషయాల్లో ముందున్నారు. తెలంగాణలో మేము ఇక లెక్కలు కూడా చూపిస్తాము. తెలంగాణ మాదిగల కన్నా మాలలు కూడా వెనుకబడ్డారు సార్. మేము అవి లెక్కలు మేమేమంటున్నాం అంటే మేము మాట్లాడుతున్నాం. దీన్ని దయచేసి మొత్తం కూడా ఈ యొక్క సెన్సెస్ వస్తే ఇప్పుడు షమీమ్ అఖ్తర్ కమిషన్ కూడా వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తాం. ఏంటంటే మొత్తం తెలంగాణలో దళిత పాపులేషన్ ఏంటి, తెలంగాణలో భూములు ఎవరికి ఉన్నాయి, తెలంగాణలో వ్యాపారాలు ఏంటి, తెలంగాణ ఉద్యోగాలు సార్. ఇప్పుడు యూనివర్సిటీస్ ఉన్నాయి, నాన్ టీచింగ్లో ఎవరున్నారు, టీచింగ్లో ఉన్నారు, పార్ట్ టైం లెక్చరర్లు ఎవరున్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ కాంట్రాక్ట్లో ఎవరున్నారు, ఇప్పుడు సెక్రటరియట్లు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా లెక్కలు తీసుకుంటే నిజంగా ఎవరు వెనుకబడితే వాళ్ళకి ఎక్కువ ఇద్దాం సార్. ఎవరైతే ఎక్కువ తీసుకున్నారో తక్కువ చేయాలి. అది వదిలేసి కృష్ణ గారు మాట్లాడుతుంది ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది 13% మేము మాదిగలం ఉన్నాం, 13% రిజర్వేషన్ ఇవ్వాలి, మిగతా 57 కులాలకు కలిపి మొత్తం 2% అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్.
ఇది ఎవరు ఒప్పుకుంటారు? అదే నేనేమంటున్నాను సార్, ఇప్పుడు బయట చాలా మంది మేధావులు ఆర్టికల్ రాస్తున్నారు, మీటింగ్లలో పోయి మద్దతు ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరూ మీరు అబ్జర్వ్ చేయండి సార్, వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి. ఎంబీసీ సంఘం ప్రెసిడెంట్ అనే ఆయన పేరు సూర్యారావు గారు, ఇప్పుడు మాట్లాడుతున్న పృథ్వీ, ఆయన వీళ్ళంతా కూడా సార్ బీజేపీ, ఏబీపీ, ఆ విఠల్ ఏబీపీ. ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు చూడండి, ఆర్ కృష్ణయ్య గారు వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకి ఎన్నికై 4 సంవత్సరాలు ఉండాగా మళ్ళీ ఇప్పుడు దాన్ని రిజైన్ చేసి మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా చేస్తున్నది. ఈ మధ్యలో ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్సీ, అతని నుంచి ట్రోల్ ఏమవుతున్నాయంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఒక ఆయన పోటీ చేస్తుంది కదా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయినా ఎవరు పోటీ చేస్తారు? ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయినా స్క్రోల్ చేస్తుండ ఆయన. ఎస్, ఇవన్నీ చూస్తున్నాం. అందుకే మొన్న మేము ఆయన డిపార్ట్మెంట్ చేస్తున్నాడు, ఆయన ఇండిపెండెంట్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆ సంస్థల సార్ ఆయన పేరు ఉంది, ఎమ్మెల్సీ పోటీ చేస్తున్నాయన్నది ఆయన ట్రోల్ చేస్తున్నాడు. అంటే ఏమని ట్రోల్ చేస్తున్నారు? ఆయన గెలిపియాలని చెప్పి. ఇదంతా సార్ ఒక పగడ బీజేపీ సపోర్ట్ చేస్తున్నారు ప్లాన్ తోటి. ఇప్పుడు తీర్మార్ మల్లన్న ఉన్నాడు, ఆయన కూడా ఈ బీజేపీ, కాంగ్రెస్ అట్లా మొత్తం కూడా ఆయన ఏంటంటే యూట్యూబ్ ఛానల్ తోటి వచ్చి అతను కూడా ఇప్పుడు బీజేపీ వెళ్తాడు, ఇప్పుడు ఎమ్మెల్సీ అయిపోతుంది ఆయన టైం. అంటే ఇది ఒక ప్లాన్ గా తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ప్లాన్ జరుగుతూ ఉంది. ఇది అంబేద్కర్ వాదులుగా ఉన్నటువంటి దళితులు, మాలామాదిగలు కూడా అబ్జర్వ్ చేయాలి. ఏదో కృష్ణను విమర్శ చేయాలని చెప్పేసి అని విమర్శ చేయాలని నేను మాట్లాడతాను సార్. దీని రాజకీయ పరిణామాలు మీరు కూడా, ఎందుకంటే ప్రొఫెసర్గా మీరు అంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు రాజకీయాలను, దీని వెనుకాల జరుగుతున్న రాజకీయాలు. మొన్న రెడ్డి జాగృతి మీటింగ్ పెట్టారు సార్. నేను మా మిత్రుడే మాధవరెడ్డి, గుట్టంగారి మాధవరెడ్డి గారితో నేను ఫోన్ చేసిన. మాధవరెడ్డి, ఏమి మీరు రెడ్డి జాగృతులు మద్దతు ఇస్తున్నారా, రిజర్వేషన్ల గురించి తెలుసా, ఏంది అసలు మీకు ఈ ఇష్యూ మీద అంటే, అన్నా మేము అది మాకు సంబంధం లేదు, వాళ్ళు బీజేపీకి అనుబంధం ఉన్నటువంటి రెడ్డి జాగృతి అది మా నుంచి విడిపోయింది అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏం మాట్లాడుతుందో తెలుసా సార్, మా ఆర్థికంగా వెనుకబాటు ఉంది కాబట్టి రిజర్వేషన్లు వచ్చినాయి. ఇప్పుడు మొన్న వాళ్ళకు పార్లమెంట్లో ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది కదా సార్, ఆ రిజర్వేషన్ ప్రకారం కూడా చేయాలంటే మరి సార్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో ఏబిసిడి వర్గీకరణ ఉందా? మరి కృష్ణనగర్ అది అడగాలి, ఏబిసిడి ఉండాలి కదా సార్, అది ఉండాలి కదా. మరి దాన్ని పార్లమెంటులో, లోక్సభ, రాజ్యసభలో ఇంకొక విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10%, ఇక్కడ మొత్తం అగ్రవర్ణాల పాపులేషన్ 7%. అందులో పేదలు ఎంతమంది ఉంటారు తెలంగాణలో? 1-2 ఉంటాయి కావచ్చు. మేమేమంటున్నాం సార్, అందులో పేద రెడ్లకు కానీ, పేద వైశ్యులకు కానీ, పేద బ్రాహ్మణులకు కానీ, ఇంకా పేద వర్గాలు ఉన్న వాళ్ళు చేయండి. మరి అది పక్క పెట్టి వాళ్ళ ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్ కావాలనేటోళ్ళతో నువ్వు మీటింగ్ పెట్టిస్తే మాల సమాజాన్ని మొత్తము బీసీ సమాజం ముందు, పౌర సమాజం ముందు వీళ్ళు అడ్డుకుంటున్నారని రెడ్డి సమాజం ముందు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే సార్, మాల సామాజిక వర్గంగా వెల్కమ్ చెప్తూనే ఇది ఎక్కడ జరగాలో అక్కడ జరగకుండా మనకు నొప్పి ఒక దగ్గర ఉంటే మందొక దగ్గర వేసే ప్రయత్నం మందకృష్ణ గారు చేస్తూ ఉన్నారు. ఇది మాదిగ సమాజాన్ని మోసం చేస్తూ ఉన్నారు. అందుకే మాదిగ మేధావుల నుంచి ఉన్నటువంటి వాళ్ళు, పార్టీలు పెట్టినటువంటి విశారదన్ లాంటి వాళ్ళు, ఇది జీలకర్ర శ్రీనన్న లాంటి వాళ్ళు, మిగతా ఉన్నటువంటి ఎంఆర్పిఎస్లు ఉన్నటువంటి మీ సంఘాలు కూడా మీరు అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాదిగ సమాజంని మొత్తం మిస్లీడ్ చేస్తూ ఉన్నాడు, మిస్గైడ్ చేస్తూ ఉన్నాడు. ఆ చైతన్యం చేయాల్సిన బాధ్యత మేధావులు మీ పైన కూడా ఉంటుంది సార్. మీరు మాట్లాడుతుంటే మిమ్మల్ని విమర్శిస్తుండొచ్చు, మిమ్మల్ని తిట్టచ్చు, మిమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేయొచ్చు, అవన్నీ ఉంటాయి సార్. పౌర సమాజం అంతా చూస్తూ ఉంది. అందుకే నేను పౌర సమాజానికి కానీ, మేధావులకు కానీ, బీసీ మేధావులుగా కొంతమంది ఈ మధ్యలో యూట్యూబర్స్గా ఉండి అందులో లైక్లు, షేర్ల గురించి సంబరపడ్డారు కొంతమంది వచ్చారు. వాళ్ళందరూ కూడా ఎన్నడూ కూడా బీసీల ఉద్యమంలో కానీ, ఈరోజు 27% ఉంది సార్ రిజర్వేషన్ బీసీలకు, వాళ్ళకు 60% కావాలని ఎప్పుడైనా మాట్లాడారు? ఇప్పుడు వెళ్ళే వాళ్ళు సార్. వీళ్ళందరూ ఏం లేదు సార్, వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తానని చెప్పి కృష్ణన్న దగ్గర హామీ తీసుకొని బీజేపీని ఇక్కడ మేము స్ట్రెంగ్ చేయాలనుకుంటామని ఒక ప్రాజెక్ట్ పెట్టారు. ఆ ప్రాజెక్ట్ లో అందరూ కూడా మనిషికి ఇంత షేర్ నడిచింది. అందుకే వీళ్ళంతా తన వెనకాల ర్యాలీ అవుతున్నారు, ఆడ దప్పు పట్టుకుని ఉడుతా ఉన్నారు, పుడుతా ఉన్నారు, అన్న దగ్గర మార్కులు కొట్టేయాలని. అంటే ఇది రేపటి తెలంగాణ సమాజానికి ఇక్కడ సామాజిక ఉద్యమాలు వచ్చినాయి, ఇక్కడ ఒక ఉద్యమాలు వచ్చినాయి, ఇక్కడ తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇంత పెద్ద ఇటువంటి ఈ నేల మీద బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ఒక లెఫ్ట్ పార్టీలో
ముఖ్యంగా ఒక అట్లాంటి మావోయిస్ట్ అరగోపాల్ పార్టీలో సార్, మావోయిస్ట్ పార్టీలో అరగోపాల్ పనిచేసినటువంటి కృష్ణన్న మనువల పార్టీకి పోవడం అనేది మొత్తం యావత్ తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతా ఉంది. మరి దాన్ని హరగోపాల్ గారు ఆయన మావోయిస్టు మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్తనే కదా, మరి ఆయన అయితే సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు సార్ వాళ్ళందరూ ఎవరైతే కోదండరామ్ సార్ కానీ, హరగోపాల్ సార్ కానీ, అల్లం నారాయణ గారు కానీ, ఇప్పుడు మాట్లాడుతున్న వి ప్రకాష్ అన్న కానీ, ఇన్నారెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా మందకృష్ణ యొక్క రాజకీయాలు బీజేపీని అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుందని మేము మద్దతు ఇవ్వడం అనేది ఏంటంటే, మా రిజర్వేషన్ల వర్గీకరణ మద్దతు 30 సంవత్సరాలకు ఇస్తున్నాం. ఇప్పుడు కూడా అలా ఇచ్చినాం తప్ప మేము సుప్రీంకోర్టు తీర్పు చదవలేదు. మేము ఏబిసిడి ఈఎఫ్జిఎస్ ఇట్లా చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన చేయాలంటే మరి మీరు మేధావులు ఎట్లా సార్? మీరు సమస్య పరిష్కరించారు కదా. 2 కులాల మధ్యన, దళితుల మధ్యన పంచాయతీ వచ్చినప్పుడు మీరు పెద్ద మనుషులు ఉండి 2 కులాలను కూర్చుండబెట్టి ఈ ప్రాతిపదికన చేయండి అని ఎందుకు మాట్లాడతలేరని కూడా మేము అడిగినాం సార్. వాళ్ళు అడిగితే వాళ్ళు అన్నారు తప్పకుండా అది మా సమస్య కాదు కదా, మీరు వస్తారో రానటువంటి అభద్రతలో ఉండి మేమైతే నాయకత్వం వహిస్తామని వెనుక ముందు అయిన విషయం చెప్పి వాళ్ళు అందుకే సార్ మొన్న జరిగిన మీటింగ్ వచ్చారు. వాళ్ళకు కూడా అర్థమైతే ఉన్నాయి, రాజకీయాలు అర్థమైతే ఉన్నాయి, ఏం చేయాలి దీని వెనకాల రేవంత్ రెడ్డి గారి నెత్తి మీద పెట్టి కాల్చేటువంటి ప్రయత్నం సార్. ఇలా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణ అనేది చేస్తే దాన్ని గిట్ల చేస్తామని ఉద్యమం చేయాలి. ఒకవేళ చేయకపోతే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చిన కానీ నువ్వు చేస్తలేవు మాదిగల వ్యతిరేకంగా ఇట్లా కూడా ఉద్యమం చేయాలి. ఇవి రెండింటిని చేయడానికి తన ప్రిపేర్ అయి ఉన్నాడు. అందుకే ఈ ప్రిపరేషన్ లో వీళ్ళంతా మిగతా వాళ్ళందరూ కూడా ర్యాలీ చేసుకుంటా ఉన్నాడు. అది ఈ తెలంగాణ సమాజానికి సార్, దళితులుగా మన మధ్యలో ఏదైనా సమస్య ఉంటే మాట్లాడుకున్నాం, కానీ మనల్ని అంటరానితనంగా మార్చి 3000 సంవత్సరాలుగా మనం ఈ పరిస్థితులు ఉండడానికి కారణమైనటువంటి మనువాద సిద్ధాంతంతో కూడి ఈరోజు రాజ్యాన్ని పరిపాలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ స్ట్రాటజీ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. అందులో కృష్ణన్ లాంటి వాళ్ళు పావుగా మారద్దు. అందుకే అక్కడ ఉన్న మేధావి వర్గం వాళ్ళకు కూడా మేము అక్కడ చెప్పదలుచుకున్నాం, కృష్ణన్నతో ఉండే మేధావి వర్గం చలో మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ సమస్యను పరిష్కరించాలని మీరు అనుకుంటే ఎందుకు 2 కులాల మేధావులను కూర్చుని మాట్లాడారు? పౌర సమాజం ఉన్న వాళ్ళను కూడా హరగోపాల్ గారు కానీ, అదేవిధంగా కోదండరామ్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి మిగతా ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులుగా వస్తున్నారో వాళ్ళందరూ కూర్చుని బట్టి మాట్లాడే మెకానిజం తయారు చేయమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఆ రకంగా మీరైతే ఖచ్చితంగా వర్గీకరణకు అనుకూలము, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టం చేస్తే మీరు వ్యతిరేకిస్తారు సార్. మేము ఇంకా కూడా ఇది 20-30 ఏళ్ళు పట్టింది కదా, ఇది మళ్ళీ ఇన్ని సంవత్సరాలు పట్టద్దు. దీనికి శాశ్వత పరిష్కారం కావాలంటే పార్లమెంట్లో చేసేసి ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏబీ చేస్తారా, ఏబీసీ చేస్తారా, ఏబీసీ చేస్తారా, ఇంకా ఈఎఫ్ చేస్తారా అనే ఒక ప్రతిపాదన కూర్చొని మాట్లాడుకొని మేధావులుగా పరిష్కరించుకునే విధంగా ఉండాలనేది మా యొక్క ఆలోచన తప్ప దీన్ని రాజకీయం చేయకండి. మొన్న కృష్ణన్న ఈ మధ్యలో మొన్న ప్రెస్ క్లబ్ మాట్లాడుతున్నారు, నమ్మిన యుద్ధానికి వస్తున్నారు కర్రలతో బరిసెలతో అని చెప్పి మొన్న మాట్లాడాడు సార్. మా కులవృత్తి నీరటితనం కానీ సుంకరతనం కానీ, సుంకర దగ్గర బరిషి ఉంటుంది సార్, అది రక్షణగా ఉపయోగిస్తాం. అందుకే మేము ఏమన్నా వెరికానండి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మాల అనుబంధ కులాల వృత్తులతో మా యొక్క కవాతు అని బీజేపీ వ్యతిరేకంగా మాట్లాడితే కృష్ణన్న బీజేపీని ఒక మాట అని ఎత్తాడు. బీజేపీ తిడితే తల తిడుతున్నట్టు ఫీల్ అవుతున్నాడు. అదే బాధపడుతున్నాం మేము బీజేపీ. ఆయన ఏమన్నాడు సార్, 1,00,000 దప్పులు 1000 గొంతుకలు మాలలకు చావు డప్పు అని ఆయన మాట్లాడిండు. కానీ మాలలుగా మేము మా భారత రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం, అవసరమైన రిజర్వేషన్ పెంచుకుంటాం, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కావాలని కొట్లాడతాం. మా ప్రభుత్వ సంస్థలన్నిటిని కూడా కార్పొరేట్ శక్తులకు అమ్ముతున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ అమిత్ షా గారు చూడండి, మీకు తెలుసు కదా సార్, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఎంత అవమానిస్తే మందకృష్ణన్న గారు ఏది మీ యొక్క ప్రెస్ మీట్ ఏది, మీ స్టేట్మెంట్ ఏది, మీ ప్రోగ్రామ్ ఏంది? ఆయన దృష్టికి ఎందుకు వస్తుంది సార్? ఆయన దృష్టి మాలల మీద యుద్ధం, ఆయన దృష్టి 1,00,000 దప్పులతో మాలల మీద చావు దప్పు కొట్టడం. దయచేసి ఇది మంచిది కాదు. అక్కడ ఉండే గాయకులు కూడా హెచ్ఎం పాపం ఆ అయ్యప్ప స్వాములు కాలు మొక్కించారు విద్యార్థి అందరినీ కలిపి మాదిగైనా నేను ఖండించిన దాన్ని. ఆ విషయం కూడా ఎంఆర్పిఎస్ ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేను ఒకటి సార్, ఇప్పుడు కృష్ణన్నతో వెళ్తున్నటువంటి ఒక తెలంగాణ ఉద్యమంలో గాయకులు ఏపుడు సోమన్న గారు కానీ, దరివేలన్న గారు కానీ, అంజన లాంటి బీసీ, ఇంకా మిగతా చాలామంది